పడిపోయింది పల్లవి. వార్డెన్ మళ్ళీ మాట్లాడుతూ, అందుకే తనని ఇక్కడ ఉండనివ్వం. తనని చూసి ఇంకొందరు ఇలాంటి పనులు చేస్తే మా ఉద్యోగాలు ఊడిపోవడం గ్యారంటీ అంటూ సీరియస్గా చెప్పింది. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఎందుకు వచ్చిందో తెలిస్తే ఊర్లో పరువు ఏమవుతుంది? ముఖ్యంగా అమ్మకి తెలిస్తే బతకనివ్వదు అని ఆలోచించగానే రాత్రిలా వణుకు వచ్చింది శైలుకి. ఇలాంటి పొరపాటు ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని ప్లీజింగ్గా అడిగాడు సర్పంచ్ వాళ్ళ అబ్బాయి నందు. శైలు కూడా బతిమాలింది. ఇంటికి వెళ్తే చెల్లెలు చదువు ఆగిపోతుంది భయంతో. పల్లవి కదలక మెదలక అలాగే ఉంది. శైలు నందుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది వార్డెన్. ఇదే లాస్ట్ టైం అని, ఇంకోసారి ఇలా జరిగితే చెప్పకుండానే బయటకు తరిమేస్తానని. ఆమెకు చెప్పి బయటకు వచ్చారు అందరూ. పల్లవితో పాటు మిగతా ఇద్దరికి కూడా వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. పల్లవి ఏడుస్తుంటే తనతో మాట్లాడకుండానే వార్డెన్తో మాట్లాడి వస్తానని వెళ్ళింది శైలు. నందు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఇంకోసారి ఇలా చెయ్యనని ఏడుస్తూ చెప్పింది పల్లవి. అక్క తనతో మాట్లాడకపోయేసరికి చాలా బాధ అనిపించినా తప్పు చేశానని బాధతో తలంచుకుంది. పల్లవి చేతిలో శైలుకి చెప్పకుండా కొంత డబ్బును పెట్టాడు నందు. వద్దు అన్నయ్య అంటూ తీసుకోలేదు. చూడు పల్లవి, ఒక అబ్బాయి ఒక అమ్మాయితో బయటకు వెళ్ళేదాకా వచ్చిందంటే అది ప్రేమ అయినా అయ్యి ఉండాలి, లేదా అతను కొనిచ్చే గిఫ్ట్ కోసమైనా అయ్యి ఉండాలి. నీది చిన్న వయసు. ఈ టైంలో నీకు చూసినవి కావాలని అనిపిస్తుంది. అందుకే ఇలాంటి పని చేయాలనుకున్నావు. నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అంతేకాని ఇలాంటి పనులు చేయకు. నీ ఆశలన్నీ ఆసరాగా అవకాశంగా మార్చుకుని నిన్ను మోసం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది మంచిగా చదువుకొని కుటుంబానికి సహాయంగా ఉండటం. అంతేకాని నీ సరదాల కోసం ఇంట్లో వాళ్ళని అబాసుపాలు చేయడం కాదు అంటూ నిదానంగా చెప్పి ఇచ్చాడు. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అంటుండగానే పల్లవి అంటూ చాలా కోపంగా వినిపించింది శైలు గొంతు. వెనక్కి తిరిగి చూసిన పల్లవికి కాల్ చేసేలా చూస్తున్న శైలజాని చూసి మళ్ళీ ఏమైందోనని వణికింది చిన్నగా. నా దగ్గర కాలేజీలో ఫంక్షన్ ఉందని చెప్పి తీసుకున్న డబ్బులు ఏం చేశావు? ఎవరి కోసం అబద్ధం చెప్పి మరీ తీసుకున్నావు అంటూ చెయ్యి పైకెత్తింది శైలు. భయంతో గుటకలు మింగింది పల్లవి. చెప్పవే అంటూ బాధ, కోపం, దుఃఖం మిళితమైన ఆవేదన గుండెలను కుంగదీసేసేసరికి ఏడ్చేస్తూ పల్లవిని కొట్టేస్తుంది శైలు. వార్డెన్ దగ్గరకు వెళ్ళి కాలేజీలో ఫంక్షన్ జరిగిందా అని అడగడానికి వెళ్ళిన శైలుకి అలాంటివేమీ జరగలేదని వార్డెన్ చెప్పగానే షాక్ అయింది. అక్కడి నుంచి వచ్చేస్తూనే మరి పల్లవి డబ్బులు అబద్ధం చెప్పి తీసుకుందా? అది కూడా ఎవరో అబ్బాయి కోసం? ఆలోచించగానే కోపం కట్టలు తెంచుకుంది తనలో. చెప్పవే, ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తావా అంటూ కొడుతుంటే పల్లవి కంటే కూడా ఎక్కువ బాధని తనే అనుభవిస్తూ ఏడుస్తుంది. శైలుని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తూ క్షమించక్క, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఇక మీదట బుద్ధిగా చదువుకుంటాను అంటూ ఏడుస్తూ బెల్లగా బతిమాలింది. చెల్లెలు అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోయింది. తన కోపం తామరాకు మీద నీటి బొట్టులా మారిపోయి దగ్గరకు తీసుకొని గుండెల్లో పెట్టుకొని అదుపు తప్పి జారుతున్న కన్నీళ్లను అదుపు చేయడానికి చూస్తుంటే ఆగడం వాటి తరం కావడం లేదు. నందు వాళ్ళని చూస్తూ అలాగే ఉంటే ఇంకా బాధపడతారని వారిని తీసుకుని పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్కి తీసుకెళ్లి టిఫిన్ పెట్టించాడు. శైలు మంచినీళ్ళు కూడా ముట్టలేదు. చెల్లిని కొట్టాను అన్న బాధతో తనే తినిపించింది. ఎన్నో జాగ్రత్తలు చెప్తూ మధ్యాహ్నం వరకు బయటే ఉండి తర్వాత హాస్టల్లో దించి ఇంటికి కదలబోతుండగా నందు ఫోన్కి మెసేజ్ వచ్చింది. శైలు కంగారు అతనిలో. ఊరికి వెళ్ళి వద్దామనుకుంది శైలు. నందు అంత కంగారుగా పిలుస్తుంటే ఏమైందన్నయ్య అంది. కాలేజీలో పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళినందుకు గాను 2 నెలలు సస్పెండ్ చేస్తున్నట్టు, ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే సాయంత్రంలోగా వచ్చి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని, రాని పక్షంలో సస్పెన్షన్ కొనసాగుతుందని వార్నింగ్తో వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయింది శైలు. శైలు, నువ్వు వెంటనే బయలుదేరు తొందర పెట్టాడు టెన్షన్ పడుతూ. అది కాలేజ్ నుండి వచ్చిన మెసేజ్ అవ్వడంతో నిజంగానే భయపడింది శైలు. నెక్స్ట్ బస్కే బయలుదేరింది. ఈ విషయాలు ఏవి ఇంట్లో చెప్పొద్దంటూ కదిలింది. బస్సులో కూర్చున్న శైలుకి పదే పదే పల్లవిని కొట్టిందే గుర్తొస్తుంటే కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. వెంటనే తనకు గుర్తొచ్చింది. చెల్లెలు చేసిన పనికి తను కొట్టింది. మరి తను సాయితో ఎంతవరకు వెళ్ళిందో గుర్తొచ్చేసరికి ఎవరో తనని చంప మీద గట్టిగా కొట్టినట్టు అనిపించింది.
మూసిన కళ్ళను టక్కున తెరిచి చూసింది. అదంతా తన కళ్ళ ముందు జరిగిన దృశ్యంలా తోచింది. నిజమే, చెల్లి చేసిన పని అందరికీ తెలిసింది కాబట్టి ఆమె దోషి అయ్యింది. మరి తను ఒక అబ్బాయితో ముద్దు వరకు వెళ్ళింది, అతనితో తింటుంది, తినిపిస్తుంది, తిరుగుతుంది. మరి ఇవన్నీ తెలిస్తే తనని ఎవరైనా క్షమిస్తారా? ఎవరో ఎందుకు, తనను తన చెల్లెలు కనీసం మనిషిగా అయినా చూస్తుందా, విలువ ఇస్తుందా? తను ఏమంత మంచిగా ఉంటుందని తన చెల్లెల్ని కొట్టి నీతి మాటలు చెప్పి వచ్చింది. పల్లవి దొరికింది కాబట్టి దొంగగా దోషిగా నిలబడింది. మరి తను ఆలోచిస్తున్న ఆమెకి తన మీద తనకే అసహ్యం కలిగింది. ఇక మీదట అతనికి వీలైనంత దూరంగా ఉండాలని, వీలైతే ఆ ఉద్యోగం మానేయాలని దృఢంగా నిశ్చయించుకుంది. సాయంత్రానికి వచ్చింది. కనీసం ఫోన్ కూడా తీసుకురాలేదన్న విషయం అప్పుడే గుర్తొచ్చింది తనకు. అవసరం లేదు, అది అతని ఫోన్, వాడాల్సిన అవసరం తనకేంటి? ఇక మీదట అతని మీద తన ఫీలింగ్స్ అన్నీ పూర్తిగా తుడిచేయాలనుకుంది. ఆ రోజు కాలేజ్ టైం అయిపోవడంతో హాస్టల్కి వెళ్ళింది. రేష్మ వచ్చాక అక్కడ జరిగిందంతా చెప్తూ బాధపడింది. ఆ నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళింది. ప్రిన్సిపల్ రూమ్ దగ్గరకు వెళ్ళింది. రావడమే తను కాలేజ్ అడ్మిషన్ ఫామ్లో ఇచ్చింది నందు నెంబర్. నందుకు వచ్చిన సస్పెన్షన్ మెసేజ్ చూసి టెన్షన్గానే ఉంది తనకు. నేరుగా ప్రిన్సిపల్ గదికి వెళ్ళింది. శైలు లోపలికి వచ్చింది. అక్కడ ప్రిన్సిపల్కి బదులు సాయి ఉన్నాడు చైర్లో సీరియస్గా చూస్తూ. నువ్వు అంటూ సాయిని చూసి అంటుంటే వెంటనే తట్టింది తనకి. అంటే సస్పెన్షన్ అంటూ మెసేజ్ చేసింది నువ్వా? షాక్తో అడిగింది. ఏం నేనని అనుకోలేదా నువ్వు? ఫింగర్స్ క్రాష్ చేస్తూ అడిగాడు. నేనున్న సిచ్యువేషన్కి నువ్వు అనే డౌట్ రాలేదు నాకు. అప్పుడే కానీ అనిపించి ఉండుంటే అసలు వచ్చేదాన్ని కాదు అంది కోపంగా. నెక్స్ట్ మినిట్ చైర్లోంటి లేచి శైలు దగ్గరికి వచ్చాడు. ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు నొసళ్ళు చిట్లిస్తూ. ఏంటి చెప్పేది? అబద్ధం చెప్పి నన్ను రప్పించావు. చాలక మళ్ళీ ఏంటని నన్నే అడుగుతున్నావు. నీ వల్ల నా వాళ్ళని చూడకుండానే వచ్చేసాను. ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా. నా సమస్యలు చాలవన్నట్టు నువ్వు నీ టార్చర్ నా ప్రాణానికి అంది విసుగ్గా. అసలు ఎందుకు అంత అర్జెంటుగా రమ్మని పిలిచావు? నేను కాలేజ్కి రాకపోతే నీకేంటి? రోజు చాలామంది స్టూడెంట్స్ కాలేజ్కి రారు. అందరినీ ఇలాగే బెదిరిస్తున్నావా? ఎందుకు నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు? ఏం చేశాను నేను? నా మానాన నన్ను ఉండనివ్వు సాయి, ప్లీజ్, నీకు దండం పెడతాను. చిరాకు, అసహనం, బాధ ఆమెలో. ప్యాంట్ పాకెట్లో హ్యాండ్స్ రెండు పెట్టుకొని స్ట్రైట్గా చూస్తున్నాడు శైలజాని. ఇన్ని మాటలు మాట్లాడినా తల ఎత్తలేదు తను. నేలను చూస్తూనే అంది ఆ మాటలన్నీ. నన్ను చూసి ధైర్యంగా మాట్లాడలేవు కానీ నన్నే బెదిరిస్తున్నావా? కూల్ వాయిస్తో అన్నాడు. పైకి చూసింది. తననే సూటిగా చూస్తున్నాడు. ఏడ్చిందేమో రాత్రంతా. కళ్ళు ముక్కు ఎర్రగా మారి కనబడుతున్నాయి. నిద్రపోకుండా ఏడ్చావా నైట్ అంతా? కన్సర్న్గా అడుగుతూ తలపై చెయ్యి వేశాడు. తోసేసింది అతని చేతిని. కోపంగా ఉందని అర్థమై నవ్వుకున్నాడు. ఇంతలా ఏడ్చే సిచ్యువేషన్ నీకు తీసుకొచ్చింది ఎవరు? అవన్నీ నీకు అనవసరం. నా ఫ్యామిలీ, నా ప్రాబ్లమ్స్, నా పర్సనల్ విషయాలు నీకు చెప్పను మొండిగా అంది. ఓకే, ఏదో ఫీల్ అవుతున్నావని అడిగా. చెప్పకపోయినా నాకేం నష్టం లేదు. కానీ నేను ఎందుకు ఇంత కూల్గా మాట్లాడుతున్నానో తెలుసా? ఈరోజు నువ్వు ఇక్కడ ఇలా నా ముందు ఉన్నావు కాబట్టి. ఒకవేళ నువ్వు కానీ రాకుండా ఉండుంటే స్టోరీ వేరుగా ఉండేది. వచ్చి చాలా మంచి పని చేసావు బేబీ అంటూ ఆమెను మీదకు లాక్కున్నాడు. సాయి వదులు అంటూ విడిపించుకోబోతుంటే ఇంకా గట్టిగా హత్తుకుని మిస్ యూ బేబీ అంటూ కిస్ చేయబోతుంటే తన చేతిలో ఉన్న బుక్ని ఫేస్కి అడ్డంగా పెట్టేసింది. ఇలాంటి చిల్లీ థింగ్స్ భలే చేస్తావు నువ్వు అంటూ బుక్ని లాగి పక్కన పెట్టేశాడు. గింజుకుంటుంది. అతని టచ్ ఆమె మనసుని ఎక్కడ మార్చేస్తుందోనని తన భయం. అతని కౌగిల్లో ఆమె స్వంతన పొందితే అతని మీద కోపం రాదేమో, చూపించలేనేమో అన్న కంగారు. ఆమె నడుమును పట్టుకుని ఎత్తి టేబుల్ మీద కూర్చోబెడుతూ బుగ్గను నిమురుతూ, నువ్వు వెళ్ళినందుకు నాకు కోపం రాలేదే, నాకు చెప్పకుండా వెళ్ళావు చూడు, అందుకు కోపం వచ్చింది. అట్లీస్ట్ ఫోన్ చేసి అయినా చెప్పి ఉండుంటే నిన్ను ఇలా రప్పించాల్సిన అవసరం ఉండేది కాదేమో. టూ బ్యాడ్ తెలుసా నువ్వు? అస్సలు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు ఇప్పటికీ. గాలికి పడుతున్న హెయిర్ని చెవి వెనక్కి నేడుతూ చెప్పాడు. మాట్లాడలేదు శైలు. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళకు, అది కూడా ఆ టైంలో. ఎందుకు ఒక్కదానివే వెళ్ళావు? గొంతు రెట్టిస్తూ అన్నాడు. అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. గొంతు విప్పింది. ఏంటి, ఏమైనా ప్రాబ్లంనా అడిగాడు నెమ్మదిగా. ఏం లేదు, ఇప్పుడు సాల్వ్ అయ్యింది. తనకే తెలియకుండా అతనికి ఆన్సర్ చెప్పేస్తుంది. అడ్మిషన్ ఫామ్లో ఉందే, ఎవరిది ఆ నెంబర్? నందు అన్నయ్యది వెంటనే చెప్పింది. అన్నయ్య బ్రతికిపోయాడు పో అనుకున్నాడు మనసులో. నందు అన్నయ్య నన్ను ఇక్కడ చదువుకోమని పంపించాడు. వద్దన్నా నేను వినలేదు. నాకు ఇష్టం లేదు ఇంత దూరం రావడం చెప్తోంది శైలు. సన్నని నవ్వు. సాయి
సాయి పెదవుల్లో. చిన్నపిల్లల పాఠం అప్పచెప్తున్న శైలుని చూసి చెప్తున్నప్పుడు పలికే పెదవులను చూస్తూ వెంటనే కిస్ చేశాడు. హఠాత్తుగా అతని నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఆ ముద్దుకి ఆ ఫోర్స్కి వెనక్కి పడబోయింది. ఆమె వీపు చుట్టూ చేతిని వేసి లాక్కున్నాడు పైకి పడిపోకుండా. పెదవుల మధ్య చిక్కిన అదరాన్ని అందుకుంటూ నడుము చుట్టూ ఉన్న చేతిని బిగించాడు. ఇంకో చెయ్యి భుజాన్ని పట్టుకోగా పెదవులను గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. చేత్తో నెడుతున్న శైలును ఏమాత్రం పట్టించుకోలేదు సాయి. అంతకంతకు పట్టు బిగువ ముద్దులోని గాఢత పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. మన ఫస్ట్ నైట్లో ఫస్ట్ డే మొత్తం నీ లిప్స్కి రిలీఫ్ ఉండదు, అలవాటు చేసుకో ఇప్పటి నుంచే. వెట్టుగా ఆయన ఆమె లిప్స్ చూసి అన్నాడు. ఎర్రగా కమిలి రక్తం రాసాగింది శైలు కింద పెదవికి. ఆమె పెదవికి అంటిన బ్లడ్ని తన పెదవితో తుడుస్తూ లీక్ చేశాడు. అతన్ని దూరంగా తోసేసి దిగి పరిగెత్తింది బయటకు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేరవలసిన గమ్యం నేనే శైలు. హెయిర్ సెట్ చేసుకుంటూ వెళ్ళాడు క్లాస్కి. ఎందుకురా నన్ను ఇలా సాధిస్తూ ఏడిపిస్తావు? వాష్రూమ్లో మిర్రర్ ముందు నుంచుని తనలో తనే ఆవేదనగా అనుకుంది. ఏడిపిస్తావు, వెంటనే లాలిస్తావు, బాధ పెడతావు, బంధిస్తావు, భయపెడతావు. ఆ భయం నువ్వే తీర్చేస్తావు. అసలు ఎలా నిన్ను అనుకోవాలో కూడా తెలియడం లేదు నాకు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుందో ఆ రోజు నాకు. ఫేస్ వాష్ చేసుకుని క్లాస్కి వచ్చింది. సుప్రియ తనని కదపలేదు అసలు. రేష్మా ద్వారా విషయం తెలుసుకున్న సుప్రియ ఇప్పుడు శైలు ఏడ్చిందని అర్థమై కామ్గా ఉండిపోయింది. ఆ రోజు ఈవినింగ్ ఇంకో గంటలో కాలేజ్ టైం అయిపోతుందనగా వచ్చింది సర్క్యులర్ ఒకటి. నెక్స్ట్ సండే కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ చేస్తున్నారు మీ సీనియర్స్ మీకోసం. పార్టీలో జరిగే గేమ్స్, డ్యాన్స్, సాంగ్స్, ఆ అదర్ యాక్టివిటీస్కి మీ పేర్లు ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అంటూ టైమింగ్స్ చెప్పారు సార్. రేపు ఈవినింగ్ లోపల మీ పేర్లు ఇచ్చి వాటి కోసం ప్రాక్టీస్ చేయాలి మీరంతా. ఇంకో 2 days టైం ఉంది కనుక ఈ 2 రోజులు క్లాసులు ఏం జరగవు. కావాలంటే ఫంక్షన్ కోసం మీరంతా సీనియర్స్కి హెల్ప్ చేయొచ్చు. అది మీ ఇష్టం. ఎంజాయ్ యువర్ పార్టీ అండ్ ఫన్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. గోలగోల చేశారు అందరూ. లాస్ట్ బెల్ రింగ్ అవ్వడంతో అందరూ పరిగెడుతూ వెళ్ళారు. గ్రౌండ్లో అప్పటికే సీనియర్స్ అంతా అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసే వాళ్ళ నేమ్స్, ఏ యాక్టివిటీస్లో వారి నేమ్స్ రాసుకుంటున్నారు. అందరూ ఫాలో అంటూ వెళ్ళారు. సీనియర్స్ జూనియర్స్తో కలకల్లాడుతుంది మైదానం అంతా. శైలు అంటూ రేష్మా పిలిచింది. వెళ్ళింది శైలు. అక్కడే లీడర్ చైర్లో రాయల్గా కూర్చొని క్లాస్మేట్స్తో మాట్లాడుతున్నాడు సాయి. పక్కనే తమన్, సుప్రియ కూడా ఉన్నారు. ఏంటి రేష్మా లేట్? వెళ్దాం పద అంది సాయిని అక్కడ చూసి. సాయి బిజీగా ఉండి చూడలేదులే. ఏంటి వెళ్ళేది? నేమ్స్ ఇవ్వద్దా అంది ఉత్సాహంగా. నువ్వు ఇస్తున్నావా అంది ఆశ్చర్యంగా. మా క్లాస్ గర్ల్స్ అందరూ గ్రూప్ సాంగ్స్ కోసం నేమ్స్ ఇస్తున్నాం. ఇదే కదా మాకు లాస్ట్ ఇయర్. అందుకే ఈ ఛాన్స్ అస్సలు వదులుకోం. సరే నేను వెళ్తుంటాను, నువ్వు తర్వాత రా అంది కదులుతూ. అదేంటి నువ్వు ఇవ్వట్లేదా నేమ్? నాకు ఇలాంటివి ఇష్టం లేదే అంటూ ఆగమంటున్నా వెళ్ళిపోతుంటే సుప్రియ పిలిచింది. వెళ్తూ ఆగి చూసింది. తన దగ్గరకు వచ్చి శైలు నీ నేమ్ ఆల్రెడీ మా అన్న రాసేశాడు అంది మెల్లిగా. వాట్ అంటూ అరిచింది. అవును, తనతో కలిసి డ్యూయెట్కి నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు, ఆర్డర్ వేశాడు వాడు అంది. కోపంగా చూస్తున్న శైలుని చూసి వచ్చాడు సాయి. వాట్ బేబ్స్, ఏంటి అంత కారంగా కనబడుతున్నారు అన్నాడు సీరియస్గా చూస్తూ ఉన్న శైలజాని చూసి. నా పేరు ఎందుకు ఇచ్చావు అంతే కోపంగా అంది. ఎందుకేంటి, నేను నీతో కలిసి డాన్స్ వేయొద్దు? నువ్వు చాలా లక్కీ యునో. ఇప్పటి వరకు ఈ సాయిగాడు ఎవరితోనూ డాన్స్ చేయలేదు, సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ టైం నీతో కలిసి డాన్స్ వేద్దామని ఫిక్స్ అయ్యా. సో రెడీగా ఉండు. షాపింగ్ ఉంది, సుప్రియ, తమన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరం కలిసి రేపు వెళ్దామంటూ శైలుకి కన్ను కొట్టి వెళ్ళిపోయాడు. సుప్రియ ఇది టూ మచ్, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. నువ్వైనా చెప్పు మీ అన్నకు అంది కోపంగా. అంత సాహసం నేను చెయ్యలేను అంది బిక్కమొహంతో. ఆల్ రైట్, అలా అయితే ఏం చెయ్యాలో నాకు తెలుసు అంది. ఏం చేస్తావు అంది సుప్రియ. ఆ రోజు నేను అసలు కాలేజ్కే రాను, ఏం చేస్తాడో నేను చూస్తా కోపంగా అంటూ వెళ్ళిపోయింది. శైలు ఏంటే రెడీ అవ్వకుండా తీరిగ్గా కూర్చున్నావు? బెడ్ మీద కూర్చొని ఉతికిన బట్టలు మడతేసుకుంటున్న శైలుని చూసి అడిగింది రేష్మ. ఎక్కడికి వెళ్తున్నానని రెడీ అవడానికి ఫోల్డ్ చేస్తూనే అంది. ఎక్కడికేంటే? కాలేజ్కి. కొత్తగా అడుగుతున్నావు వింతగా చూసింది రేష్మ. క్లాసులు ఏం జరగనప్పుడు కాలేజ్కి ఎందుకు? హాయిగా ఇక్కడే కూర్చొని చదువుకోక. క్లాసులు జరగకపోతే ఏమైంది? ప్రాక్టీస్ చేయాలి. అలాగే అక్కడ ఉండి సెలబ్రేషన్స్కి హెల్ప్ చేయాలి. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు తెలుసా ఈ 2 days. మళ్ళీ రమ్మన్నా వస్తాయా ఇలాంటి రోజులు అంటూ ఉత్సాహంగా చెప్పింది. నాకు అలాంటి ఎంజాయ్మెంట్స్ని ఎంజాయ్ చేసే మూడ్ లేదులే.
నువ్వు వెళ్ళు అంది బ్యాగ్లో పుస్తకం తీస్తూ. అబ్బా రా శైలు, ఇప్పుడు మిస్ అయితే మన లైఫ్లో స్వీట్ మెమరీస్ని మన చేతులారా మనమే వదులుకున్నట్టు. చదువు చిన్నప్పటి నుంచి చదువుతున్నదేగా, ఇలాంటి హ్యాపీ డేస్ని కూడా స్టడీస్తో పాటే అపురూపంగా అనుకుని దాచుకోవాలి, కానీ ఇలా దూరం చేసుకోకూడదు. ప్లీజ్ రా శైలు, నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నాకు వెళ్ళాలని అనిపించడం లేదు. ప్లీజ్ ప్లీజ్ అంటూ శైలు గడ్డం పట్టుకుని బతిమాలింది రేష్మ. శైలుకి వెళ్ళాలని లేకపోయినా ఆమె కోసం సరే అంది. వెళ్ళింది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. కాలేజ్కి వచ్చారు మాట్లాడుకుంటూ. అందరూ గ్రౌండ్లోనే ఉన్నారు, కోలాహలంగా తిరుగుతూ నవ్వుకుంటూ. శైలు, మా క్లాస్ బాయ్స్ అందరూ స్టేజ్ని చాలా బాగా డెకరేట్ చేస్తారు తెలుసా, ఫుల్ లైటింగ్స్తో, కలర్ఫుల్ కర్టెన్స్, ఇంకా ఫ్లవర్స్తో అంటూ మాట్లాడుతూ పోతుంది రేష్మ. శైలజ మౌనంగా ఉంది. ఇంతలో రేష్మ క్లాస్మేట్ వచ్చి పిలవడంతో సరే శైలు నేను వెళ్తున్నాను, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలంటూ వెళ్ళింది. మౌనంగా ఉన్న శైలజ అక్కడే దూరంగా ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. బెంచ్ మీద కూర్చుని తన కళ్ళ ముందే తిరుగుతున్న వారిని చూసింది. అందరూ మంచి మంచి బట్టలు, ఖరీదైన ఫోన్లు, వాచ్లు, బైక్లు, ఆఖరికి బ్యాగ్లతో సహా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. వెనుక బెంచ్కి తలాంచి కళ్ళు మూసుకుంది. కళ్ళ ముందర తన జీవన విధానం కదలాడింది. తన ఫ్యామిలీ వాళ్ళే తన సర్వస్వం, అదే తన ప్రపంచం, అందులో ఇంకెవ్వరికి చోటు లేదు, రాదనుకుంది. ఎంత తేడా దేవుడు సృష్టించిన ఈ మనుషుల మధ్య. దేవుడు అందరినీ సమానంగా తన బిడ్డల్లాగా చూస్తాడు అంటారే, మరి ఎందుకు డబ్బున్న వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలు పెట్టి పేదవాళ్లకు కనీసం పచ్చడి మెతుకులు కూడా దొరకకుండా చేస్తాడు అనుకోగానే తను తన వాళ్ళకి 3 పూటల అన్నం పెట్టగలిగే రోజు అసలు వస్తుందా? ఒకరోజు పల్లవి అంది పచ్చడి మెతుకులు చూసి, ఎప్పుడూ ఇవే తినాలా అంటూ. ఆ నిమిషం మనసుని ఎవరో శూలంతో గుచ్చినట్టు అయ్యింది శైలజకి. అలా తిండికి కూడా అలమటించే తనలాంటి వాళ్ళు ఎంతోమంది దేశంలో. అదే అన్నాన్ని కుప్పతొట్టెలో పోస్తున్నారు ఇంకొంతమంది. ఎంత తేడా, ఒకరికి ఆకలి దప్పికలైతే ఇంకొకరికి తిండి ఎక్కువై ఆహారాన్ని నేలపాలు చేస్తున్నారు. బామ్మ ఎలా ఉందో, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో, మూసిన కళ్ళలోంచి కన్నీళ్లు వెళ్ళవ శైలు కళ్ళలో. చల్లని గాలి సైతం ఎడారి గాలిలా వేడిగా అనిపించింది.